ముద్దాయిలుగా చిత్రీకరించింది, లేకపోతే ముద్దాయిలుగా చేసింది. తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకున్నారు, బయట ఉంటారు. కేసు రేపొద్దున ఎప్పుడో ఒకసారి ట్రయల్కి వస్తుంది, నిజానిజాలు బయటపడేదానికి అవకాశాలు ఉంటాయి. ఈ నిజానిజాలు బయటకు వస్తాయి, ఏమైనా మనం చేసింది తప్పు అని తెలుసుకుంటుందో ఏమో, కానీ ఇది ఎస్టాబ్లిష్ చేయాలా మీడియా ద్వారా, పేపర్ల ద్వారా ఇది ఎస్టాబ్లిష్ చేసి ఈయనే చేసినాడు అని చెప్పి ఈమె నిత్యము మాట్లాడడం. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే చాలా స్పష్టంగా ఈ పన్నింటి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి ఆ ఇంట్లో పనిచేసేవాడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతన్ని ఒకరోజు ముందే ఆ ప్రాంతం నుంచి నీవు కాణిపాకంకు పో అని చెప్పి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, లేకుండా పోతే ఆమె వాళ్ళ ఇంట్లో సౌభాగ్యమ్మ వీళ్ళు ఆయన్ను సెలవు ఇచ్చి పంపించేసినారు ఇంట్లో నుంచి. చెవులు వినపడిని రంగయ్య వచ్చి బయట పండుకుంటాడు. అంత పెద్ద ఎత్తున ఆ తలుపులు తోసి లోపలికి పోవడంతో లోపల చిలుకులు కానీ ఆ లాక్ కానీ మొత్తం ఊడిపోయి ఉన్నాయి. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇవన్నీ కూడా సిట్ దర్యాప్తులో వాళ్ళు దాన్ని చేసి పెట్టారు. అయితే సిట్ దర్యాప్తును కేవలం పరిగణలోకి తీసుకోకుండా సిబిఐ ఎవరు మేనేజ్ చేశారో ఏమో ఈ వ్యవస్థలను సిబిఐ ప్రత్యేకించి మళ్ళా కొత్తగా దర్యాప్తు చేయడం, ఈ దర్యాప్తులో కొన్ని ఎవరెవరి దగ్గరనో వాంగ్మూలాలన్నీ తీసుకోవడం, వాళ్ళు ఏదో చెప్పినట్లు. మనకు సునీత గారు మొట్టమొదటి నుంచి అవినాష్ రెడ్డి గారి కోసం మా తండ్రి బాగా కష్టపడినాడు, బాగా ఎంపీకి 2014 నుంచి కూడా ఆయన కోసం కష్టపడి ఆయన ఎంపీ చేశాడు. 2019లో కూడా ఆయన కోసం 2-3 రోజులు ఆ మధ్యలోనే బాగా కష్టపడి తిరగడము, ఎన్నో ర్యాలీల్లో పాల్గొనడము, ఇవన్నీ చేశాడని చెప్పి ఆమె చెప్తుంది. ఇంకో పక్క షర్మిల వచ్చేమని చెప్తుంది, నాకు ఎంపీ టికెట్ కోసమని ఆయన నా ఇంటికి వచ్చినాడు, నన్ను ఫోర్స్ చేసినాడని. ఈ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఎక్కడ కూడా. 2014లోనే అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినారు. నిర్ణయించిన తర్వాత ఆయన ఎంపీ అయ్యాడు. 2019కి ఆయన కంటిన్యూ అవుతాడు. దీంట్లో క్యాండిడేట్ని చేంజ్ చేయాలనే ఒక ఆలోచన ఎవరికి రాలే. కేవలం ఈ కేసును తప్పుదో పట్టించాలా. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని ఎలా ట్రాప్ చేశాడో తెలియదు, కానీ మొత్తం మీద చాలా చక్కగా కొంతమంది వ్యక్తులు నియమించి ఆయన ఎటువంటి వాడంటే చాలా నీచమైన ఆలోచనలు చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఒక ఫ్యామిలీలో ఏదైనా జరుగుతూ ఉందంటే వాళ్ళను బాగా డిస్టర్బ్ చేసి, మానసికంగా డిస్టర్బ్ చేసి, వాళ్ళ చేత వ్యతిరేకంగా వాళ్ళను ప్రవర్తించేటట్లు చేసే దాంట్లో దిట్ట. నేను 25 సంవత్సరాల నుంచి చూస్తూ వచ్చినాను ఆయన ప్రవర్తన. మాకు ఎన్నో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాడు, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలి, ఈ రకంగా చేయాలని. ఆయన బిహేవియర్ ఎట్టుంటుందంటే నిత్యము ఆయన చెప్పిందంతా జరగాలని చెప్పి ఒక ఆలోచనతోనే బిహేవ్ చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి వీళ్ళు ఎట్లా పోయి ఆయన క్లచెస్లో పడినారో ఏమో తెలియదు, కానీ మొత్తం మీద వాళ్ళను ఆవహించినాడు. ఈ పశుపతి అరుంధతి సినిమాలో ఆవహిస్తాడు చూడు, ఆ రకంగా ఆవహించేసినాడు వీళ్ళను. అసలు ఏమీ ఆలోచన చేయలేరు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ పంపిస్తాడు, వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తూ ఉంటారు. అక్కడున్న ఐటీ వింగ్లో ఇంకోరు ఫ్యాబ్రికేట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఈమెకు పంపిస్తారు, ఆమెమో దాని గురించి మాట్లాడుతూనే ఉంటుంది. నేను ఒకటే అడుగుతూ ఉంటా, ఈరోజు కూడా ఒక ప్రెస్ మీట్ చూసిన ఆమె క్యాంపెయిన్ చేస్తుందంట పులివెందులలో. దేనికి క్యాంపెయిన్ చేస్తుందో అర్థం కావడంలే. కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పేది, షర్మిల గారికి ఓటేయమని చెప్తుంది. ఓకే, షర్మిల గారికి ఓటేస్తే ఎవరికేం నష్టమేం లేదు. అసలు నీ లక్ష్యం ఏంటి? నీవు ఇప్పటి వరకు కూడా నీ లక్ష్యాన్ని నీవు కరెక్ట్గా పెట్టుకోకుండా, మీ నాన్నకు హత్య జరిగింది, మీ నాన్న హత్యను ఈరోజు ఆ ముద్దాయిలను పట్టుకొని శిక్షించే విధిగా నువ్వు తీసుకోవాల్సిన చర్యలన్నీ ఈ రాజకీయ వ్యవహారంతోనే తప్పుపోతూ ఉంటాయి అన్నీ. ఇప్పుడు అర్థమవుతూ ఉంది అందరికీ. కేవలం ఒక సైకో ఆలోచన. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం, అవినాష్ రెడ్డి మీద తప్పుడు సమాచారం రావడంతో భాస్కర్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి గారి పైన, లేకుంటే శివశంకర్ రెడ్డి గారి పైన, వీళ్ళందరిపైన తప్పుడు సమాచారం ఆయన దగ్గర పూర్తి స్థాయిలో ఉంది కాబట్టి అది వంటబట్టింది ఆయనకు. ఈ వంటబట్టిన సమాచారాన్ని అట్లే పెట్టుకొని వీళ్ళే చేసినారు అని పదే
మాట్లాడడం చాలా బాధాకరం. ఆమె అట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే రేపొద్దున ట్రయల్ జరుగుతుంది, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించుకుంటారు. నీకు ఆ రోజు ఎస్టాబ్లిష్ అయితే, నీకు ఆ రోజు న్యాయం జరుగుతుంది అని నువ్వు భావించేటట్లయితే నీవు మౌనంగా ఉండాలా, ఈ రాజకీయాల జోలికి రాకూడదు.